యూట్యూబ్ స్టూడియోలో వీడియో కింద పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్స్ ఫీడ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎలో ఎంబెడింగ్ అంటే ఏమిటి? అది క్లిక్ చేసి ఉండాలా? ఇది యాక్చువల్గా మరి ఎవరన్నా వీడియో చేశారా ఏంటా అని అయితే నాకు ఐడియా లేదండి. ఎవరన్నా వీడియో చేస్తే ఇక్కడ నాకు డౌట్స్ వర్షం కురుస్తుంది అనమాట. కామెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది, ఒక ఇద్దరు ముగ్గురు అడగంగానే నాకు అర్థమైపోతుంది ఎవరో వీడియో చేసి ఉంటారు అనేసి. ఇక ఆ ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకా క్లారిఫై అవ్వలేదు వీళ్ళకి అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఇది అసలు ఆ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి, అసలు సెట్టింగ్స్ అనేది ఏది ఉండదు. మీకు వ్యూస్ రావాలంటే ఈ సెట్టింగ్ చేసుకోండి, ఏ సెట్టింగ్స్ ఉండవు వ్యూస్ రావడానికి. వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలంతే. ఎవరు ఏం చేయలేరు అసలు వ్యూస్ కోసం, ఆటోమేటిక్గా రావాల్సినవి. ఇక్కడ ఈ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ మనకి టిక్ పెట్టడానికి అదే హైలైట్ అవ్వట్లేదు ఏంటి అనేసి అడుగుతున్నారు. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ 2 వీడియోస్ చూపిస్తాను మీకు, ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చెప్తాను. మనకి ఎప్పుడైనా ఈ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, టిక్ పెట్టడానికి టిక్ తీసేయడానికి ఉంది ఇక్కడ మనకి. ఇది పబ్లిష్ అవ్వని వీడియో, ఇది పబ్లిష్ చేయలేదు ఇంకా ఈ వీడియోని. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన వీడియో. ఇది పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్, ఇది టిక్ మార్క్ పోయింది ఇక్కడ. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన వీడియోకి మీకు ఆల్రెడీ టిక్ పెట్టే ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టు ఆల్రెడీ టిక్ పెట్టే ఉంటుంది అది. కానీ ఇక్కడ ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన దానికి ఇలా ఉంటుంది అనమాట. చాలామంది ఇది చూసి ఇది మాకు లేదు, ఆన్ చేయడానికి లేదు, ఇట్లా చెప్పారనమాట చాలామంది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన వీడియోకి మనకు అది హైలైట్ అవ్వదు, కానీ అది సెలెక్ట్ చేసే ఉంటుంది. మీరు అసలు వీటి గురించి ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదండి. యూట్యూబ్లో సెట్టింగ్స్ అన్నీ యూట్యూబే ఇస్తుంది మనకి, మీరు ఏది చేయాల్సిన పని లేదు అసలు. ఇట్లాంటి చెప్తేనేమో మీకు ఇదవ్వదు, నచ్చదు, ఏమీ లేదంటే నమ్మరు, ఏదో ఉంది అంటేనే నమ్ముతారు అనుకుంటా నాకు తెలిసి. సో అవేమి ఉండవండి అసలు. మీరే చూసారు కదా, ఇప్పుడు మనం ప్రైవేట్లో కానీ షెడ్యూల్లో కానీ ఉన్న వాటికి మాత్రమే అలా కనిపిస్తుంది, ఆల్రెడీ పబ్లిక్ అయిపోయిన దానికి కనిపించదు. సో ఇది క్లారిఫై అయింది కదా. మీ నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది ఖచ్చితంగా, అది సెలెక్ట్ చేసే ఉన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకోటి ఎలో ఎంబెడింగ్ అంటే అడిగారు. ఆ ఎలో ఎంబెడింగ్ అంటే ఏంటంటే, అది మీరు ఎలో ఎంబెడింగ్ కనుక క్లిక్ చేయలేదనుకోండి, అది ఎక్స్టర్నల్గా వెబ్సైట్స్లో షేర్ చేయడానికి ఉండదన్నమాట. ఎలో ఎంబెడింగ్ క్లిక్ చేసుకుని ఉంటేనే బెటర్, అది క్లిక్ చేసే ఉంటుంది ఎవరికైనా సరే. సో అది ఎంబెడింగ్ అనేది క్లిక్ చేసి ఉంటే మనం ఎక్స్టర్నల్గా వెబ్సైట్స్లో ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది అంతే తప్ప దానివల్ల మనకేమీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏం లేదు. మీరు కనుక తీసేసారనుకోండి ఎక్స్టర్నల్ వెబ్సైట్స్లో ఎంబెడ్ చేయలేమన్నమాట ఆ వీడియోని. అది. సో మీకు ఈ డౌట్ గురించి ఇంకా అడగరనేసి అనుకుంటున్నాను. మీ నోటిఫికేషన్స్ అందరికీ వెళ్తాయండి, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. వ్యూస్ రానప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది, వ్యూస్ రావట్లేదు, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, మన ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుంటూ ఉంటారు. ఏం లేదు అసలు, అది అర్థమైంది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.